ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలో భాగంగా రెండవ రోజుల ప్రవేశపెట్టిన దేవాదేవునికి ప్రత్యేకమైన వందనాలు. నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి, అలాగే నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, అలాగే సంఘ పెద్దలకు, చేరిన సంఘ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు కృపల యెహోవా, నీ బంగారు పదముకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన పగటికాలమంతయు గడిచిన వారమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సహాయం చేసి సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేర్చిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభువా. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, గొప్పవారు అనేక మంది ప్రభువా చనిపోచుండగా మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి భద్రపరచుంది నీకు వందనాలు స్తోత్రాలు. ఎందుకు పరిణతి నిలబెట్టుకున్నారు? మీరే మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన మంచి ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని, మా అందరి చుట్టూ ప్రభువా నీ యొక్క దేవదూతలను కంచి కావాలని నడిపించి రక్షించి భద్రపరచమని, నీ యొక్క మాటలు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును మాకు అందరికీ అనుగ్రహించమని, చేరిన ప్రతి బిడ్డని మీరు ఆశ్రయించి భద్రపరచమని, ఇంకెవరైతే రాలదో వారు కూడా ప్రభువా ప్రేరేపణ కలిగిన సన్నిధిలో చేటకు సహాయం చేయమని, ఈ యొక్క మంచి సమయంలో ప్రభు మీరే మాకు సహాయంగా ఉండి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో మనందరము కూడుకున్న విధానం బట్టి, మనందరినీ సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మనందరము దేవునికి లెక్కలేని వందనాలు చెల్లించవలసిన బద్దులమే ఉన్నాం. కుటుంబము ఆశీర్వదించబడాలంటే ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో కనబడి ఉండాలి. మరి ఎన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉన్నాయో, ఎంతమంది మీ కుటుంబాలకు, మీ యొక్క గృహాలకు తాళాలు వేసి వచ్చారో తెలియదు, కానీ దేవుని సన్నిధి ఇక్కడ తెరవబడి దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉన్నాయంటే ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ఆలకించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. కాబట్టి దైవదాసులు మంచిగా ఆలోచించి ఈ యొక్క సెలవు దినాల్లో కుటుంబ ఆశీర్వాద పండుగలు ఏర్పాటు చేయాలని ఆయన తలంచినప్పుడు దాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి అందరము చాలామంది చాలా రకాలుగా ఈరోజు కనబడి రేపు మిస్ అయిపోతూ ఉన్నారు, అప్పుడే కనబడి అప్పుడే చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. మరి ఈ యొక్క సమయాన్ని మనందరము సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థంగా కనుక చేస్తే అది అంతకంటే మన దౌర్భాగ్యము వేరొకరు ఉండరు. కాబట్టి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు, ప్రాణంతో ఉంచినప్పుడు, సజీవ లెక్కలు మనల్ని భద్రపరిచినప్పుడు ఇటువంటి మీటింగ్లో మనం పాల్గొకుండా సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ఆ సమయం మళ్ళీ మనకు తిరిగి రాదేమో, తర్వాత మనము అనుకున్నా కూడా అది మనకు దొరకదేమో. కాబట్టి ఒకసారి ఆలోచించుకుందాం. మంచి సమయంలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని సన్నిధానంలో ఇంతవరకు మనం గడిపాం కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలకిందాం. కుటుంబ ఆశీర్వాద పండుగలు అంటే ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి, ప్రతి కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని రక్షింపబడి ప్రతి కుటుంబము పరలోక రాజ్యంలో కనబడాలి. అది దేవుని యొక్క ఆశ ఉన్నది. మరి ఎన్ని కుటుంబాలు నిజంగానే ఇప్పుడు దేవుని సన్నిధిలో సొంతంగా చేరారో మనకు తెలియదు, కానీ ఆ కుటుంబము ఆశీర్వించబడాలంటే కొన్ని లక్షణాలు కంపల్సరీ మనకు కలిగి ఉండాలి. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుని మన కుటుంబం రక్షించబడిందా లేదా, మన కుటుంబము పరలోక రాజ్యంలో ప్రవేశించబడుతుందా లేదా అన్నది మనల్ని మనమే పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే సాతాను ఈ భూలోకంలో అద్భుతమైనది కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థని ఆ దేవుడు అద్భుతంగా రూపొందించాడు. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. చాలా సంతోషమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని దేవుడు సృష్టించాడు. దాన్ని సాతానుడు వాడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైనా సరే కుటుంబాలని విచ్ఛిన్నం చేయాలి, కుటుంబంలో వారిని విడగొట్టాలి, స్వార్థాన్ని పెంచాలి, కుటుంబం కలిసి ఉంటే దేవుని ఆరాధనలు చేసేస్తారేమో అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కుటుంబము ఆశీర్వించబడకుండా ఉండాలంటే సాతానుడు చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మరి ఇటువంటి పండుగలు పెట్టినప్పుడు, ఇటువంటి కూడికలు పెట్టినప్పుడు మన కుటుంబంగా దేవుని ఆరాధిస్తున్నామా లేదా? ఎందుకంటే మంచి సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం ఒకసారి ఎంతటి ఘోరను అనుభవిస్తామో తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి ముందుగా మన వాక్యంలోకి వెళ్దాం. కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఏమి కావాలి, ఏమి కలిగి ఉండాలి? ఒకసారి మనము రుజువులతో సహా దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. కుటుంబము దేవుని ఆశీర్వదించబడాలంటే మొదటగా కుటుంబంలో దేవుని సన్నిధి కలిగి ఉండాలి. కుటుంబము ఆశీర్వదించబడాలంటే
కుటుంబంలో దేవుని సన్నిధి కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అనగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఎంతమంది కుటుంబాల్లో ఈ ప్రార్థన కలిగి ఉంటుందో, ఎంతమంది కుటుంబాల్లో కుటుంబంగా చేరి ప్రార్థన చేసుకుంటా ఉన్నారో. కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. అంటే వారందరూ కూర్చుని చేసుకునేదే కుటుంబ ప్రార్థన. మరి ఆ దైవ సన్నిధి ప్రతి కుటుంబంలో ఉంటుందా లేదా? అలా లేకుండా మా కుటుంబం ఆశీర్వదించబడిపోవాలి, మా కుటుంబం రక్షించబడిపోవాలి, మా కుటుంబంలో అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటే అది జరగదు. ఎందుకంటే దైవ సన్నిధి మన కుటుంబంలో ఉన్నదా లేదా? ప్రతి కుటుంబంలో దేవుని యొక్క ప్రార్థన జరుగుతుందా లేదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, మన కుటుంబాన్ని పరిశీలించుకుందాం. నిజంగా నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా లేదా? చాలామంది కుటుంబ ప్రార్థన ఎలా ఉంటుందంటే, తల్లి ఉంటే తండ్రి ఉండడు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు. అటువంటి ప్రార్థన వ్యర్థమే, దాని కుటుంబ ప్రార్థన అనరు. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది కుటుంబంలో ఎంతమంది అందుబాటులో ఉన్నారో వారందరూ కూర్చుని దేవుని సన్నిధిలో చేరాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధానము సంతోషంగా ఉంటుంది, మనకి ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వించబడతాం. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఇప్పుడు యెహోవా సన్నిధి మన ఇంటిలో ఉంటే ఇంటి వారందరికీ ఆశీర్వాదము. యెహోవా సన్నిధి అనగా కుటుంబ ప్రార్థన. ఇప్పుడు మనం ఆశీర్వదించబడాలని పెట్టుకున్నాము, ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలని ఆశపడతా ఉన్నాము. మరి ఆ లక్షణం మన దగ్గర ఉందా లేదా? ఆశీర్వదించబడాలంటే కొన్ని అర్హతలు మన దగ్గర ఉండాలి. మొదటి అర్హత ఏంటంటే దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉండాలి. దేవుని సన్నిధి అనగా దేవుని యొక్క కుటుంబ ప్రార్థన మన ఇంటిలో ఉండాలి. ఎంతమంది ఇంటిలో ఉందో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఒకవేళ అది లేకపోతే ఆశీర్వాదం అడగడానికి కూడా మనం అర్హులం కామేమో. ఎందుకంటే ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, అందరము కలిసి దేవుని స్తుతించకుండా ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడితే అది వ్యర్థమే. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుని సన్నిధి మన ఇంటిలో ఉంటుందా లేదా? కుటుంబ ప్రార్థన ప్రతి వారి ఇంటిలో ఉంటుందా లేదా? కుటుంబ ప్రార్థన ఉంటే ఏమైందంటే అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ఇంకా చూద్దాం 12వ వచనం. దేవుని మనసు ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనతో పాటు మనకు కలిగిన ప్రతి దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుందాం, ఎంత ఆశీర్వాదం మనకి ఇస్తూ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు కుటుంబ ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం? మనం ఎందుకు కుటుంబంగా కూడుకుని దేవుని యొక్క సన్నిధానాన్ని మనం పిలవలేకపోతున్నాం? ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. ఎందుకంటే ఇంకా మనకు సమయం లేదు. చాలా చివరి దినాల్లో, గడ్డు దినాల్లో, కడవరి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో కూడా మనకు తెలియదు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఇంకా సమయం ఉందని మనం ఆలోచిస్తూ ఉన్నామేమో, ఇంకా మనము వెయిట్ చేస్తూ ఉన్నామేమో, లేట్ చేస్తూ ఉన్నామేమో, ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు. అయిపోయిన తర్వాత ఇంక మనం ఏం చేసుకున్నామని వ్యర్థమే. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎప్పటి నుంచైనా దేవుని సన్నిధానంలో ప్రతిరోజు మన ఇంటిలో ఆహ్వానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ రుజువు చూస్తూ ఉన్నాం, దేవుని మందసము దేవుని సన్నిధి ఇంటిలో ఉంటే ఎలాగ ఆశీర్వించబడ్డాడో వాళ్ళు ఆశీర్వించబడ్డారు, అతనికి ఉన్న ప్రతిదీ కూడా ఆశీర్వించబడింది. మరి మనము ఆశీర్వదించబడాలంటే మొదటి లక్షణము మనం తప్పనిసరిగా కలిగి ఉండాల్సింది కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అది నిజంగా ఉందా లేదా ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. లేకపోతే ఈ రోజు నుంచైనా మనము స్టార్ట్ చేసుకుందాం. ప్రతి గృహంలో కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ప్రతి గృహంలో స్టార్ట్ చేస్తే
ప్రతి గృహంలో దేవుని సన్నిధి ఉంటే ఇంకా సాతానే మన దగ్గరికి రాదు, సాతాను మన చుట్టుపక్కలే ఉండదు. ఎందుకంటే అది ప్రతిరోజు కుటుంబ వ్యవస్థని నాశనం చేద్దామని, కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ విడగొడదామని, కుటుంబాన్ని ఏదో విధంగా విచ్ఛిన్నం చేసేసి దేవునికి దూరం చేసేద్దామని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి దాని ప్రయత్నాలు మనం అడ్డుకట్ట వేయకపోతే మనం ఏమైపోతామో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ఆ ప్రార్థన అనేది లేకపోతే ఇంకా మనము క్రైస్తవులుగా అనిపించుకోవడం కూడా వ్యర్థమే. ఎందుకంటే పేరు మట్టిగా క్రైస్తవులుగా ఉంటున్నామేమో, మన దగ్గర ప్రార్థన లేకపోతే సాతాను మనల్ని ఏలుబడి చేస్తుంది. చాలామంది ఇంటి ఎదుర ఒక ఫోటో పెట్టుకుంటారు, ఈ గృహానికి యేసు అధిపతి అని. నిజంగానే యేసు అధిపతిగా ఉంటున్నాడా, లేకపోతే వేరే ఏదైనా అధికారం చెలాయిస్తుందా? యేసు కాకుండా వేరే ఏదైనా అధికారం చెలాయిస్తుందేమో. సాతానుడు రకరకాలుగా మనం ప్రేరేపించి డబ్బు వ్యాహంతోటో లేదా అహంకారంతోటో గర్వంతోటో మన కుటుంబాన్ని ఏళ్తా ఉన్నామేమో. యేసు అధిపతిగా లేకుండా ఉంటే గనక ఆ గృహము వర్ధిల్లదు, ఆశీర్వాదం పొందదు. ఎన్ని ప్రార్థనలు చేసుకున్నా, ఎన్ని కానుకలు సమర్పించుకున్నా మన ఇంటికి యేసు అధిపతిగా లేకపోతే, మన ఇంటిలో యేసు సన్నిధి లేకపోతే అది వ్యర్థమే. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుందాం. యోబు ఏం చేసేవాడో ఒకసారి మనం ఆలోచిస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం ఆలోచిస్తే, వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చాను. వారిలో దహన బలి అర్పించు ఆ సమయంలో. కానీ ఈ సమయంలో మనం చేయాల్సింది, మన పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రార్థించవలసిన వారై ఉన్నారు. అరుణోదయమున లేచి ప్రార్థించాలి. ఎందుకంటే మన పిల్లలు ఏ విధంగా సాతాను అటాక్ చేస్తూ ఉందో, లేకపోతే వాళ్ళు తెలియకుండా ఏ విధంగా సాతానికి లోబడిపోతూ ఉన్నారో, వారికి తెలియకుండానే ఎటువంటి పాపాలు చేసేస్తూ ఉన్నారో అని తల్లిదండ్రులు ఏం చేయాలంటే ప్రతిరోజు అరుణోదయమున లేచి వారి కోసం ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి. అప్పుడు గృహము అభివృద్ధి చెందుతుంది. పిల్లలు మీ చెప్పు చేతల్లో ఉంటారు. కాబట్టి వారి కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. యోబు అలాగే ప్రార్థన చేశాడు. వారి అందరి కోసం, వాళ్ళు ఏమైనా తప్పు చేశారేమో, వాళ్ళు ఏమైనా పాపం చేశారేమో అని వాళ్ళని పవిత్రపరిచి వారి కోసం బలులు అర్పించేవాడు. ఈ టైంలో మనం బలులు కాదు కానీ ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రార్థన చాలా విలువైనది. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన చాలా అవసరము. ప్రతి వ్యక్తికి చాలా ప్రార్థన అవసరము. కాబట్టి మనం ఎంతవరకు ప్రార్థన చేసుకున్నామో మనమే పరిశీలించుకోవాలి. ప్రతి వాక్యము మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఏం సమాధానం మనం ఇస్తూ ఉన్నాం, ఏం సమాధానం మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం, ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రార్థన విలువ గురించి మనం ఒక చిన్న ఉదాహరణ చూస్తే, ఒక వస్త్ర వ్యాపారి ఒక గుడారం వేసుకుని పగలంతా వస్త్రాలు అమ్ముకుని రాత్రికాల సమయంలో ఆ యొక్క టెంట్ గుడారంలో నిద్రపోతూ ఉండేవాడంట. నిద్రపోతూ ఉంటే ఒకరోజు దొంగలు అనుకున్నారు, ఏమైనా సరే ఈ వస్త్రాలను మనం దొంగిలించాలి, అతని దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించాలని వచ్చారంట. వస్తే మొదటి రోజు వచ్చారు, చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ టెంట్ గుడారాన్ని ఈజీగా వాళ్ళు ఛేదించగలరు, కానీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కానీ లోపలికి ప్రవేశించలేకపోతూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నారు కానీ దగ్గరికి ఆ టెంట్ ఎలా కనిపిస్తూ ఉందంటే ఒక పెద్ద సిమెంట్ గోడలా కనిపిస్తూ ఉందంట. దాన్ని ఛేదించలేకపోతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నారు, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. 3 రోజులు ట్రై చేశారు. 3 రోజులు కూడా వాళ్ళు విఫలమయ్యారు. 4వ రోజు వచ్చారు. ఈరోజు ఏమైనా సరే మనము దొంగిలించాలి అనుకున్నారు. చుట్టూ తిరిగారు. ఒక చిన్న చోట ఒక చిన్న చీలిక కనిపించిందంట. ఆ టెంట్కి చిన్న చీలిక కనిపించింది. వెంటనే దాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ వ్యాపారి నిద్రపోతూ ఉన్నాడు. డౌట్ ఏంటంటే ఇన్ని రోజులు మనం ఎందుకు రాలేకపోయాము, ఈరోజు మాత్రం ఎందుకు వచ్చాము, కంపల్సరీ అడిగి తెలుసుకోవాలని చెప్పి వాడిని లేపి అడుగుతున్నారంట. నువ్వు కేవలం టెంట్ వేసుకున్నావు, మేము 3 రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాం, కానీ లోపలికి రాలేకపోతున్నాం. ఈరోజు వచ్చాం, ఏం జరిగిందంటే వాడు నిద్ర లేచి చెప్తున్నాడంట. ఏంటంటే నేను చాలా తప్పు చేశాను ఈరోజు. నేను ప్రతిరోజు నా వ్యాపారం అయిపోయిన తర్వాత 1 లేదా 2 గంటలు ప్రార్థన చేసుకుని పడుకునేవాడిని, కానీ ఈరోజు చాలా చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాను కాబట్టే నా గోడ బలంగా లేకుండా పోయింది.
రోజు బలమైన ప్రార్థన గంటన్నర ఇంచుమించుగా చేసుకుంటా ఉన్నాను. కానీ ఈరోజు అంతసేపు చేయకుండా చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాను. కాబట్టి ఈరోజు మీరు లోపలికి రాగలిగారంటే నీ ప్రార్థన అంత గొప్పదా అంటే నా దేవుడు గొప్పవాడు, నా ప్రార్థన కంటే నా దేవుడు గొప్పవాడు, నేను ఆయనకి మొర్ర పెట్టుకున్నాను కాబట్టి నేను చాలా సురక్షితంగా ఇన్ని రోజులు ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళకి పశ్చాత్తాపం కలిగిందంట. అయితే మాకు కూడా మీ దేవుడు కావాలి, మాకు కూడా మీ దేవుడు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాం. కేవలం ఒక టెంటు సిమెంట్ గోడ కంటే గట్టిగా ఉన్నదంటే మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ ప్రార్థన చాలా గొప్పది. మేము కూడా అలా ఉండాలనుకున్నప్పుడు వెంటనే మారు మనసు పొంది అతని దగ్గర పనివారి కింద చేరారంట. దొంగతనం చేయడానికి వచ్చి వారి యొక్క అతని యొక్క విశ్వాసం చూసి, అతని యొక్క బలం చూసి వారు అతనికి సేవలుగా తయారారు. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా మన ప్రార్థన బట్టి, మన విశ్వాసాన్ని బట్టి అన్యులు మారుతున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకుందాం. మన క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం, ఎంతమందిని మారుస్తూ ఉన్నాం. దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మనం వినేవారంగా ఉన్నామేమో, ఇంకా ఎప్పుడు ప్రకటిస్తాం, ఎప్పుడు మారుస్తాం. కాబట్టి మనం సువార్త చేసి మార్చగలదు, కానీ అతనిలాగా విశ్వాసంతో మార్చవచ్చు. ఎందుకంటే మన బిహేవియర్ ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, అందరూ మనల్ని పరిశీలిస్తూ ఉంటారు, అందరూ మనల్ని కనిపెడతా ఉంటారు. కాబట్టి క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము సువార్త చేయక్కర్లేదు, మన విశ్వాసమే పెద్ద సువార్త, మన సాక్ష్యమే పెద్ద సువార్త. ఆ సువార్తను బట్టి అనేక మంది మారగలరు. మరి మారుతున్నారా? మన విశ్వాసం ఎంత ఉంది? నిజంగా మనం విశ్వాసం పెరగాలంటే మనం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలు కలిగి ఉండాలి. నిజంగా ఈ మొదటి లక్షణం మనం కలిగి ఉన్నామో లేదో, కుటుంబ ఆశీర్వాద పండుగల్లో మన కుటుంబం తప్పనిసరిగా ఆశీర్వదించబడాలంటే మొదటి లక్షణము మన కుటుంబంలో దేవుని యొక్క కుటుంబ ప్రార్థన జరగాలి. ఇంక రెండవ లక్షణం మనం చూద్దాం. కుటుంబము అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో పరిచర్య కలిగి ఉండాలి. పరిచర్య అంటే మామూలు పరిచర్య కాదు. పరిచర్య అంటే దాంట్లో పెద్ద అర్థం ఉంది. ఆ పరిచర్య అంటే దైవ సేవకులను కానీ, దేవుని యొక్క ప్రవక్తలను కానీ, దేవుని యొక్క సేవ చేసే ప్రతి ఒక్కరికి కానీ ఏదో విధంగా మనము పాలు పంచుకోవాలి, వారి సేవలో పాలు పంచుకోవాలి, వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి, వారిని ప్రోత్సహించేవారిగా ఉండాలి. మరి మన కుటుంబంలో పరిచర్య ఉందా లేదా? మనకు మనమే పరిచర్య చేసేసుకుని మనకు మనమే బాగుపడిపోతే కాదు. మన దైవ సేవకుడు తప్పనిసరిగా ఆయన పరిచర్యలో మనం సహాయం చేసే వారంగా ఉండాలి. ఏ విధంగా ఒక రుజువు మనం చూద్దాం. రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించి వచ్చి కింద వరకు చదవకపోతే మనకు తెలిసిన విషయమే. ఇక్కడ గొప్ప పేరేంటంటే ఘనురాలైనటువంటి స్త్రీ. ఆమెకి పేరే ఘనురాలు. అంటే ఎంత ఘనమైనటువంటి పరిచర్య చేస్తూ ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఆ పేరు మామూలు పేరు కాదు, ఘనురాలైనటువంటి స్త్రీ. ఘనురాలంటే ఇంకా అంత ఘనమైనటువంటి స్త్రీ ఆ దేశంలో లేదేమో. ఘనురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందంటే భోజనంకి రమ్మని ఎలీషా ప్రవక్తని పిలుస్తూ ఉండి కిందకు చదువుకుంటా పోతే తన భర్తతో అంటుంది, ఈయన దైవ సేవకుడు, దేవుని యొక్క సేవకుడు, కాబట్టి ఈయనకి మనం ఏం చేయాలంటే మన ఇంటి పైన ఒక గది ఇద్దాం, అతనికి కావాల్సిన ప్రతి అవసరతను తీరుద్దాం. దాంట్లో కొన్ని పరికరాలు కింద చదువుకుంటా పోతే దీపస్తంభం ఉంటుంది, బల్ల ఉంటుంది, ఇంకా చూడండి 10వ వచనంలో అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రవక్తని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రవక్తని దైవ సేవకుని ఇంటికి ఆహ్వానించి ఆయన అడగకుండానే ఆమె ఆహ్వానించి బతిమాలుతుందంటే మా ఇంటికి భోజనానికి రండి అని ఆహ్వానించుకోవటమే కాదు, వచ్చినప్పుడల్లా ఇక్కడ మీరే ఉండాలని చెప్పి ఇంటి పైన ఒక గది ఆయన కోసం ఏర్పాటు చేస్తూ ఉంది. ఆయనకు కావాల్సిన ప్రతి పరికరాన్ని ఏర్పాటు చేయించింది. అలాగే కింద చదువుకుంటా పోతే అతని యొక్క శిష్యుడు గెహాజీని పిలిచి అడుగుతాడు. ఒకసారి మనం చదువుదాం 11వ వచనం.
ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పొరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. మనకు కనపరచవలసినవి ఏంటంటే శ్రద్ధాభక్తులు. కానీ మనము ఎక్కువగా వేరుగా చేస్తామేమో. మనకు కనపడవలసింది ఏంటంటే శ్రద్ధాభక్తులు. ఎవరి వలనంటే, ఎవరి ఎడలంటే యాజకుని ఎడల మనం కనపరచవలసింది శ్రద్ధాభక్తులు కనపరచాలి. శ్రద్ధతో ఆయనకి మనం పరిచర్య చేయాలి, భక్తితో ఆయనకి మనం పరిచర్య చేయాలి. ఈ గనురాలు, అందుకే ఈ స్త్రీకి పేరు గనురాలనే స్త్రీ అని పేరు పెట్టబడింది. ఎందుకంటే చాలా శ్రద్ధతోటి, చాలా భక్తితోటి ఆ దైవ సేవకునికి పరిచర్య చేస్తూ ఉంది. తన గృహంలో ఒక రూమ్ ఇచ్చింది, వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండాలని చెప్పింది, బతిమాలింది, ఇంటికి రమ్మని భోజనం పెట్టింది. అయితే అతను గమనించాడు, ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉన్న ఈ స్త్రీ మన దగ్గర నుంచి ఏమన్నా కోరుకుంటుందా అని అడుగుతున్నప్పుడు చదువుకుంటా పోతుంటే గెహాజీ చెప్తాడు, ఈమెకు పిల్లలు లేరు. ఆ భర్త ఏమో ముసలి వయసుకు వచ్చేసాడు. అంటే వీళ్ళకి పిల్లలు పుట్టే సమయం కోల్పోయారు. కాబట్టి వీళ్ళ కొద్దివి ఏంటంటే పిల్లలు లేరు. అది చెప్పాడు గెహాజీ. ఎలీషా ప్రవక్త గెహాజీ చెప్పాడు, ఎంత శ్రద్ధాభక్తులతో కనబరుస్తూ ఉంది, మన వల్ల ఏమైనా సహాయం కోరుకుంటుందా అని అడిగితే గెహాజీ చెప్తున్నాడు, ఈమెకు పిల్లలు లేరు, భర్త ఏమో ముసలి వయసులో ఉన్నాడు, కాబట్టి వీరికి తప్పనిసరిగా పిల్లలు అవసరం అని సంజన చేసినప్పుడు వెంటనే ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, వచ్చే సంవత్సరానికల్లా నీ కౌగిట కుమారుడు ఉంటాడంటే ఆ స్త్రీ నవ్వుకుంది. ఎందుకంటే సహజంగా నవ్వుకుంది, ఎందుకంటే ఆమెకు సంతానం కలిగినటువంటి వయసు పోయింది కాబట్టి నవ్వుకుంది. కానీ నిజంగానే మళ్ళీ సంవత్సరం వచ్చే సమయానికి కుమారుడు పుట్టాడు. ఇక్కడ మనం ఆలోచించాలి, ఆమె జస్ట్ ఒక గనురాలైన స్త్రీగా మాత్రమే ఉంది. ఎందుకు మేలు పొందుకుంది, ఎందుకు ఆశీర్వదించబడింది అంటే గొప్ప పరిచర్య చేసింది. దైవ సేవకుని ఇంటికి ఆహ్వానించుకుని మామూలు పరిచర్య చేయలేదు, చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది. ఆ ప్రవక్త మెచ్చేటువంటి పరిచర్య చేసింది. కాబట్టి ఒక అద్భుతాన్ని పొందుకుంది. ఎవరు ఇవ్వలేనటువంటి అద్భుతం, ఎవరు చేయలేనటువంటి అద్భుతం. ఆ ముసలి వయసులో ఒక కుమారుణ్ణి కలిగింది. ఆ మేలు ఒకసారి మనం ఆలోచిస్తే, మనము కూడా పరిచర్య చేస్తే మనం ఏమైతే కావాలనుకుంటున్నామో, మనం ఏమైతే మనం పొందాలనుకుంటున్నామో తప్పనిసరిగా ఆ దైవ సేవకుని మనం ఆహ్వానించుకుని పరిచర్య చేస్తే మన కోరికలన్నీ తీరతాయి. ఎందుకంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపమే మన గృహానికి వస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవరైనా మీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక ఇంట్లో లేకపోతే మీ యొక్క పాదధూళి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చేయండి అంటాడు. అంటే అంత విలువైనది. యాజకుల యొక్క పాదధూళి, ప్రవక్తుల యొక్క పాదధూళి చాలా విలువైనది. కాబట్టి మనం ఏం చేయాలంటే వారిని ఇంటికి ఆహ్వానించుకుని పరిచర్య చేసే వారంగా ఉండాలి. అది ఊరికనే పోదు. ఇక్కడ అద్భుతం కలిగింది, కుమారుడు కలిగాడు. తర్వాత కొంతకాలంగా కుమారుడు చనిపోతాడు. చదువుకుంటా పోతే కుమారుడు చనిపోతాడు. అప్పుడు ఆమె భయపడలేదు, ఇంట్లో పెట్టి తాళం వేసి డైరెక్ట్గా మళ్ళీ ఆ యాజకుడు ఎక్కడున్నాడో, ప్రవక్త ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోతుంది, కరిమేలు పర్వతం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన వచ్చి మళ్ళీ ఆ కుమారుని బ్రతికిస్తాడు. కాబట్టి మనము ఆలోచించాలి, పరిచర్య చేస్తే కోల్పోయేది ఏమీ లేదు, వచ్చేవి మేలులు మాత్రమే. ఆశీర్వదించబడతాం. మన కుటుంబం, ఆ యొక్క షూనేమీరాలి కుటుంబం ఆశీర్వదించబడింది, ఎందుకంటే పరిచర్య చేసింది. మరి మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మనం కూడా రెండవ లక్షణాన్ని కంపల్సరీ కలిగి ఉండాలి, పరిచర్య చేసే గుణాన్ని కలిగి ఉండాలి. అంటే యాజకులకి తగినటువంటి ఆదరణ మనం కలిగించాలి, సహాయం చేయాలి, వారిని మనము తప్పనిసరిగా ఇంటిలోకి మనం ఆహ్వానించుకోవాలి. ఎందుకంటే రుజువు మనం చూస్తాం, అది ఊరుకునే పోదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా పరిచర్య చేస్తున్నామా లేదా, మనం ఆశీర్వదించబడిపోవాలి, మన కుటుంబం ఆశీర్వదించబడిపోవాలి, మనందరము ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆశపడడం తప్పు లేదు, కానీ ఈ లక్షణాలు కనుక కలిగి లేకపోతే ఎంత ఆశపడినా అవి మనకు జరగవేమో. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మొదటి లక్షణము, దైవ సన్నిధి మన ఇంట్లో ఉండాలి, కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉండాలి. రెండవది, పరిచర్య చేసే గుణము మనకు ఉండాలి. నిజంగా చేస్తున్నామా లేదా? కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఆ షూనేమీరాలు, ఆ గనురైనటువంటి స్త్రీ కుమారుని పొందుకుంది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించుకుంది. అది కేవలం ఆమె చేసిన పరిచర్య వల్లనే. ఇంకా మూడవ లక్షణం మనం చూద్దాం. ఇంకా మనము
ఆశీర్వదించబడాలంటే మూడవది భయభక్తులు కలిగి ఉండాలి. కంపల్సరీ ఇంట్లో ప్రతి ఒక్క సభ్యుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా? ఎందుకంటే చాలామంది నటిస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, ఈ లోకంలో మంచి నటులు ఎవరంటే మన క్రైస్తవులేనంటండి. మంచి నటులు ఎవరంటే మన క్రైస్తవులేనంట. ఎందుకంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, ఎందుకంటే రోడ్డు మీద నీళ్ళు పట్టుకునేటప్పుడు వాళ్ళ నిజ స్వరూపం తెలుస్తుందంట. మన క్రైస్తవుల యొక్క నిజ స్వరూపం తెలుస్తుందంట. పాస్టర్ గారు వచ్చే సమయానికి ఏమో చెప్పక్కర్లేదు, మీకు తెలుస్తుంది, నటించేస్తారంట. మీకు వెళ్ళిపోయిన వెంటనే నానా బూతులు తిడతారంటారంట. మరి అది ఉట్టుదో నిజమో మనకు తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ నటింపు మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ అది ఎవరికి తెలిగిపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి తెలిగిపోవచ్చు, మన పాస్టర్ గారికి తెలిగిపోవచ్చు, నీ పొరుగు వారికి తెలిగిపోవచ్చు నీ నటింపు. కానీ ఎవరికి తెలుస్తుందంటే సర్వము చూస్తున్న దేవుడు తప్పనిసరిగా కనిపెడతాడు, హృదయ రహస్యాలు కనిపెడతాడు. అది మనం నటిస్తూ ఉన్నామో నిజంగా చేస్తూ ఉన్నామో ఆయనకి తెలుసు. తీర్పిచ్చేవాడు ఆయన. ఇక్కడ అందరూ అనుకోవచ్చు, ఎవరు నన్ను చూడలేదు కదా అని అనుకోవచ్చు. ఇక్కడ ఇలా ఎవరు చూడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ వల్ల నీకేమి ఇబ్బంది లేదు. కానీ చనిపోయిన తర్వాత మనం తప్పనిసరిగా తీర్పుకి వెళ్తాం. అక్కడ మన నటింపు అంతా తెలిసిపోద్ది. అక్కడ మనం చిట్టా విప్పినప్పుడు ఎన్నిసార్లు నటించామో, ఎన్నిసార్లు మనం యాక్ట్ చేసామో అంత మనకి కనిపించిపోతూ ఉంటుంది. కాబట్టి సర్వము దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము నిజంగానే క్రీస్తుని కలిగి ఉన్నటువంటి స్త్రీల్లాగా, పురుషుల్లాగా, పిల్లల్లాగా మనం బ్రతికే వారంగా ఉండాలి. ఎందుకంటే సర్వము చూసే దేవుడు మనకున్నాడు. మన దేవుడు నిజమైన దేవుడు. ఈవేళ రేపు ఉండెళ్ళిపోయే దేవుడు కాదు. కొన్ని రోజులు పూజించిన తర్వాత తీసుకెళ్ళిపోయే దేవుడు కాదు. మన దేవుడు చాలా నిజమైన దేవుడు. ఎప్పుడు కూడా సర్వము మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు మనకున్నాడు. జీవము గల దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఏ రాళ్ళలో ఏ విగ్రహాల్లో మనం పూజించట్లేదు. జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, మనం మాట్లాడితే వినగలే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎంత నటించినా ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం, భయం నిజంగానే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా లేదా? లేకపోతే ఆ భక్తి అంతా వ్యర్థమే. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా అది వ్యర్థమే. భయభక్తులు కలిగి ఉండమని చాలాసార్లు కీర్తన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మనం ఆలోచిద్దాం. ఒక రుజువు మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇది మనం కలిగి ఉండాలి. మన పొరుగు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలీదు, వాళ్ళు ఎవరిని పూజించుకుంటున్నారో మనకు అనవసరం. ముందుగా మనం ఏం చేస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోషువ చెప్తా ఉన్నాడు, మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన్నే సేవించమని చెప్పాడు. తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో. నేనైతే మాత్రం ఏమంటున్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆ యొక్క నిబంధన మన దగ్గర ఉందా లేదా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని యెహోషువ అంత డైరెక్ట్గా చెబుతూ ఉంటే మనము చెప్పగలుగుతున్నామా లేదా? ఎవరైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు మనం ఏం చెబుతూ ఉన్నాం? మీ ఇంట్లో బైబిల్ ఉందా? మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీరు చర్చికి వెళ్తూ ఉన్నారా అని డైరెక్ట్గా మనం క్వశ్చన్లు అడిగితే వెంటనే ఆన్సర్ ఏమిస్తున్నాం? వెంటనే ఆన్సర్ మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఒక్కసారి మనం ఆలోచించి, ఎందుకంటే మనమే రేపొద్దున మనల్నే దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు. దేవుడు మనం తప్పనిసరిగా మన తీర్పులోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత నువ్వేం చెప్పావో అక్కడ తెలిసిపోద్ది, మనం ఏం చేస్తున్నామో అక్కడ తెలిసిపోద్ది. అంతా కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఎవరి గురించి మనం అనవసరం, ఎవరు ఏదో చేస్తారో మనకు అనవసరం. ముందుగా మనము నిజమైన దేవుణ్ణి సేవించగలుగుతున్నామా లేదా? యెహోషువ డైరెక్ట్గా చెబుతున్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరేమైనా అవ్వండి, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. అది భయభక్తులు కలిగిన జీవితం. అతను దేవుని యొక్క భయము భక్తి కలిగి ఉన్నాడు, నిజమైన దేవుని యొక్క రుచి చూశాడు, నిజమైన దేవుడు ఎలాంటి వాడు తెలుసుకున్నాడు. కాబట్టి మీరెవ్వరైనా సరే పూజించుకోండి, నేను మాత్రం నిజమైన దేవుణ్ణి పూజించుకుంటాం, నేను మరియు నా ఇంటి వారును అని డైరెక్ట్గా భయం లేకుండా చెబుతున్నాడంటే ఒక్కసారి మనం కూడా మనం చెప్పగలుగుతామా? మనం చెప్పగలిగేటువంటి ఆ స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. మరొకటి చూస్తే యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చూస్తే, ఊజు దేశమునందు యోబు అనొక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఏంటంటే భయభక్తులు గలవాడై, ఎలాంటే యథార్థవర్తనుడును న్యాయవర్తనుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడం అంటే మనకు తెలుసు, ఇంకా దాన్ని ముట్టుకోము, దాని వైపు చూడము, దాన్ని మళ్ళీ మనము చేర్చుకోము, ఎందుకంటే దాన్ని విసర్జించేసాం. విడిచిపెట్టిందని ఎప్పుడైనా మనం తొడుక్కుంటామేమో, కాబట్టి విడిచిపెట్టడం కాదు, మన హృదయంలో విసర్జించటమే కావాలి, ఇంకా దాని వైపు చూడకూడదు. ఏదైనా ఒక పాపను మనము వద్దు అనుకున్నామంటే దాన్ని విడిచిపెట్టడం కాదు, విడిచిపెడితే మళ్ళీ మన వెనకాల వస్తుంటుంది. ఇప్పుడు మనం బయట చెప్పులు తొడుక్కుని విడిచిపెట్టి వచ్చాం, వెళ్ళేటప్పుడు మళ్ళీ తొడుక్కుంటూ వెళ్తాం, అంటే విడిచిపెట్టింది ఎప్పటికైనా సరే మళ్ళీ మనం తగులుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టడం కాదు, విసర్జించేయాలి. అంటే దాని వైపు మనం చూడం, దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోము, దాన్ని ఇష్టపడము. కాబట్టి ఇక్కడ యోబు ఏం చేశాడంటే విసర్జించేశాడంట. మొత్తం అవేమి కూడా అతని దగ్గర లేవు, చెడుకు సంబంధించినవి ఏమి కూడా అతని దగ్గర లేవు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. యెహోవా యందు ఉండాలి అంటే పాపం ఉండకూడదు, చెడు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, బూతులు ఉండకూడదు, ఇవన్నీ మన దగ్గర ఉండకూడదు. వీటన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టకూడదు, విసర్జించేయాలి. యోబు చెప్తా ఉన్నాడు, విసర్జించేయాలి. మనం వాటిని విసర్జించేస్తే ఇంకా మన జోలికి రావు, అప్పుడు మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాము, మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఇక్కడ యోబు అలా చేశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి చివరిలో 2 ఆశీర్వాదాన్ని ఏం కోల్పోయినా సరే మళ్ళీ దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. కాబట్టి మనము మన నిజ జీవితంలో యేసుక్రీస్తును కొలవటం వలన చాలా ఆపదలు రావచ్చు, లేదా కొన్ని అనర్థాలు జరగవచ్చు, కానీ చివరికి డబల్ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎందుకంటే యోబు మనకి రుజువుగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోబులాగా కనుక విశ్వాసంగా ఉంటే, యోబులాగా భయభక్తులు కలిగి జీవిస్తే, యోబులాగా అన్ని విసర్జించేసి దేవుడే నాకు కావాలని పట్టుకుని ఉంటే కనుక డబల్ ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కాబట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలంటే, డబల్ రెట్లో ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలంటే యోబులాగా మనము విసర్జించవలసిన వారమై ఉన్నాం, భయభక్తులు కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ఉంటున్నామా? మన కుటుంబంలో ఉంటుందా? మన కుటుంబంలో మన పిల్లలు మనకు భయపడుతున్నారా లేదా, మన మాటలు లెక్క చేస్తున్నారా లేదని కూడా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే మీకు చెప్పాల్సిన లేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నారు, తిరగబడేటువంటి వయసులో ఉన్నారు, తిరగబడిన సమయంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని క్రమముగా పెంచాలంటే వారి కోసము యోబు ఎలాగైతే అరుణోదయం ప్రార్థన చేశాడో మీరు కూడా ప్రార్థన చేసేవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి భయము భక్తులు కలిగినటువంటి కుటుంబము తప్పనిసరిగా ఆశీర్వించబడుతుంది. అక్కడ యెహోషువ ఆశీర్వదించబడ్డాడు, యోబు ఆశీర్వదించబడ్డాడు. మరి మనము ఆశీర్వించబడగలుగుతున్నామా? మన ఇంట్లో భయభక్తులు ఉన్నాయా? ఒక్కసారి మనం ఆలోచించుకొని, లేదు అంటే ఈ రోజు నుంచి అయినా సరే వాటిని మనము కొనసాగించవలసిన వారుగా ఉన్నాం. చివరిది 4వది మనం చూద్దాం. కుటుంబము ఆశీర్వించబడాలంటే గృహంలో ఐకమత్యము కలిగి ఉండాలి. ఐకమత్యము ఇదే మన దగ్గర చాలా కొదువుగా ఉంటుంది. ఎందుకంటే సాతానుడు సృష్టించేది ఏంటంటే ఐకమత్యం లేకుండా, ఏక మనస్సు లేకుండా, కలిసిమెలిసి ఉండకుండా విడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. దారుణంగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, రకరకాలుగా వేధిస్తూ ఉన్నాడు. ఎవరిలో ఒకరిలో ప్రవేశించి వారి ద్వారా కుటుంబాన్ని నాశనం చేయాలని, విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉన్నాడు. తండ్రి ఒకటంటే తల్లి ఒకటంటది, కుమారులు వేరే అంటారు. అలాగా ఒకే మనస్సు లేకుండా, ఒకే మాట మీద లేకుండా రకరకాలుగా విడిపోయేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మన కుటుంబం ఇలా ఆశీర్వదించబడుతుంది.
తండ్రి ఒక రకంగాను, తల్లి ఒక రకంగాను, పిల్లలు ఒక రకంగాను ఉంటే అది ఆ కుటుంబము ఎలాగ ఆశీర్వించబడుతుంది. కాబట్టి మనం ఆశీర్వించబడాలి, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన కుటుంబం రక్షించబడాలి అంటే తప్పనిసరిగా కుటుంబంలో ఐకమత్యము, ఏక మనస్సు కలిగి ఉండాలి. అందుకని చాలాసార్లు బైబిల్ వ్రాయబడి ఉంది, ఏక మనస్సుతోనూ, ఏక ఆత్మతోనూ, ఏక హృదయంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. తండ్రి ఒక మాట అంటే తల్లి ఒక మాట అలాగంటే కనుక అది సాతానికి దగ్గర అయిపోద్ది, సాతాను ఏలుబడి చేస్తుంది. మనం బయట బోర్డు పెట్టుకున్న లోపల మాత్రం సాతాని అధిపతిగా ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించాలి, ఇంట్లో అందరము ఏక మనసుతోటి, ఏకాత్మతోటి, ఏక హృదయంతో, ఒకే మనసుతోటి ఐకమత్యంగా కలిగి ఉంటున్నామా లేదా? లేదు అంటే ఆశీర్వించబడం. మనం చూస్తాం. మనం అందుకనే కీర్తన గ్రంథం 133వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు ప్లస్ మనోహరము. కాబట్టి అంత చక్కగా రాయించినప్పుడు మరి ఎందుకు మనము ఐక్యత కలిగి జీవించలేకపోతా ఉన్నాం? అందులో మేలు ఉంది, చాలా అందమైన జీవితము ఉంది, మనోహరము. కరెక్ట్గా రాయించినప్పుడు మనం నిజంగానే ఐక్యత కలిగి జీవించగలుగుతున్నామా లేదా? మనకు తెలుసు ఒక కుటుంబము, మొదటి కుటుంబం ఇస్సాకు రెబ్కా గురించి మనకు తెలుసు. అదొక కుటుంబము, ఇద్దరు కుమారులు ఉంటారు మనకు తెలుసు. చివరికి వచ్చినప్పటికి ఏమంటే ఇస్సాకు తన పెద్ద కుమారుని పిలుస్తాడు. ఇక్కడ మనం ఆలోచించాలి, ఒకే కుటుంబంలో రెండు వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి వర్గం వేరు, తల్లి వర్గం వేరు. తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుని ప్రేమిస్తూ ఉంది. ఇక్కడ చనిపోయే దశలో ఉన్నప్పుడు భార్య ఎంత సహాయం చేయాలి ఇస్సాక్కి రెబ్కా ఎంతో సహాయం చేయాలి, కావాల్సింది వండి పెట్టాలి. కానీ ఎవరిని అడిగాడు? కుమారుని అడిగాడు. మరి భార్య ఏం చేస్తూ ఉంది? భార్య చేయాల్సిన పనిని కుమారుని అడుగుతూ ఉన్నాడంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇంట్లో ఐకమత్యం లేదు. భార్యకి భర్తకి మాటలు లేవు. భర్త ఏమో పెద్ద కుమారుని, భార్య ఏమో చిన్న కుమారుని. ఒకవేళ మన ఇంట్లో కూడా ఉంటున్నాయేమో. ఇటువంటి వర్గాలు ఉంటే కనుక స్వార్థం పెరుగుతుంది, తర్వాత హత్యలు కూడా జరుగుతాయి. ఎందుకంటే స్వార్థాలు పెరిగంటే తర్వాత జరిగేది అదే. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్నవారు అందరినీ ఏక మనసుతో ప్రేమించాలి, అందరినీ ఒకే మనసుతో ప్రేమించాలి. ఎప్పుడైతే ఇస్సాకుని పిలిచి ఇస్సాకు యాసావుని పిలిచి నాకు కూర పట్టురమన్నాడో వెంటనే రెబ్కా తన కుమారుని పంపించేసింది. మీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాలి, ఐకమత్యం లేకపోవటం వలన అలా జరిగింది. ఎందుకంటే ఇస్సాకు తన ఇద్దరు కుమారుల్ని అతనే కన్నాడు కాబట్టి, రెబ్కా తన ఇద్దరు కుమారుల్ని ఆమె కన్నది కాబట్టి ఇద్దరు కుమారుల్ని ప్రేమించాలి. కానీ ఐకమత్యం లేదు. అలాగే మన కొంపలు కూడా అలా ఉంటున్నాయేమో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. రెండు వర్గాలుగా ఉంటున్నాయేమో. మనోహ గురించి చూస్తే, సంసోను గురించి చూస్తే, సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు. తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, ఒరే బాబు మనకి ఇలా జరిగింది, నువ్వు డిజైన్ చేయబడ్డావు, నువ్వు గొప్పగా అద్భుతమైన దేవుని కుమారుడిగా పిలువబడతావు, గొప్ప రాజు అవుతావు అంటే అతను తన వయసు వచ్చాక తల్లిదండ్రుల మాట వినడం మానేశాడు. ఏమైపోవడం మనకు తెలుసు. చిన్న పిల్లలు కూడా అతన్ని గుద్ది నవ్వుతున్నటువంటి స్టేజ్లో అతనికి వచ్చేసాడు. ఎంతో బలాఢ్యుడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎంతో మందిని చంపేశాడు, చాలా గొప్ప వ్యక్తిగా బ్రతకాల్సిన వ్యక్తి చివరిలో ఎందుకు పురాని వ్యక్తిగా అయిపోయాడు? ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినక. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, మన కుటుంబాలు కూడా ఇలాగ ఉంటున్నాయేమో. అలాంటప్పుడు మనం ఆశీర్వించడం ఎక్కడవుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి మనం ఆలోచించుకుందాం. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మొదటగా దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉండాలి, పరిచర్యను మనం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి, కుటుంబంలో ఐకమత్యం మనం కలిగి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా ఇవి ఉన్నాయో లేదో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఈరోజు మనం కుటుంబ ఆశీర్వాద పండుగలు జరిపించుకుంటూ ఉన్నాం. ఈ పండుగలు అయ్యే సమయానికి మన కుటుంబం ఆశ్రయించబడుతుందా లేదా? ఆ లక్షణాలు మనం కలిగి ఉంటున్నామా లేదా? ఎందుకంటే చాలామంది రకరకాలుగా ఇప్పుడు టీవీల దగ్గరకు చాలామంది కూర్చుంటారు, చాలామంది రోడ్ల మీద కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనమైతే దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటూ ఉన్నాం. అలాంటప్పుడు వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉండాలి. మన కుటుంబం తప్పనిసరిగా ఆశీర్వదించబడాలి. ఓహో ఇలాగ ఆశీర్వదించబడతారా, క్రైస్తవులు ఇలాగ ఆశీర్వదించబడతారా, ఎంత గొప్పగా ఉంటారా అని అన్యులు చూసి దేవుని ఆకర్షించే వరంగా ఉండాలి. మన బ్రతుకు ఎలా ఉంది, మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది, మన కుటుంబ ప్రవర్తన ఎలా ఉంది, దేవుని దృష్టిలో ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనం మా కుటుంబం ఆశీర్వదించబడాలని ఆశపడటం తప్పులేదు, కానీ నిజంగా ఆశీర్వదించబడాలంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నామా? నిజంగా దేవుని కోసం మనం అందరము ప్రార్థన చేసుకుంటున్నామా? మన కుటుంబ సభ్యులందరము ఐకమత్యంతో ఉన్నామా? అందరము దేవుని యందు భయభక్తులు జీవిస్తూ ఉన్నామా? అందరము మనము దేవునికి పరిచర్య చేయగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే తప్పనిసరిగా మనము ముందుకు కొనసాగుతాం, తప్పనిసరిగా దేవుడి చేత ఆశీర్వదించబడతాం. కాబట్టి అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలని ఆశపడుతూ ఈ యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.
చిన్న ప్రార్థన. కృపల దేవ, నీ బంగారు పదకు వందనాలు. ఎంతవరకు రెక్కల చట్టములు భద్రపరిచారు, కాచి కాబట్టి నీ యొక్క మాటలు వినిపించారు ప్రభావ, నీకు వందనాలు. నీ యొక్క ఆత్మీయ ఆహారం స్వీకరించి ప్రభావ దాని హృదయంలో దాచుకొని దాని ద్వారా జీవించుకుని మా కుటుంబాలు మేము ఆశ్రయించబడ్డకు సహాయం చేస్తారని, మీరే తోడు నడిపిస్తారని, జరగబోతున్న కార్యక్రమంలో ప్రభావ మీరే సహాయం చేసి నడిపించి భద్రపరచమని మా ప్రభును మా రక్షకుని యేసుక్రీస్తు వారి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.